మాట్లాడినట్టున్నారు. ఇప్పుడు కొంతమంది జయరాం రమేష్ అక్కడ కనబడుతున్నది, జయరాం రమేష్ కొంతమంది నాయకులుగా మాట్లాడినట్టున్నారు. కానీ మీ టోటల్ ఎజెండా, మీ సమావేశం యొక్క ఎజెండా దేని మీద ఉండాలా? ఓబీసీ మహిళా కోటా సంగతి ఏంటి అన్న దాని మీదనే ఉండాలి. మీరు రేపు పార్లమెంట్ సమావేశాలను అడ్డుకున్నా దేని మీద ఉండాలా? ఓబీసీ రిజర్వేషన్, మహిళా రిజర్వేషన్ కోటా ఏది అన్న దాని మీదనే మీ డిమాండ్ ఉండాలి. మీరు ఓవరాల్ వార్త అంతా చదివితే థీమ్ ఏమున్నది? ఇప్పుడు కాదు తర్వాత పెట్టండి, ఎన్నికల నియమావళి ఉల్లంఘన ఇది అని చెప్తున్నారు. ఏ రాజకీయ పార్టీ అయినా పొలిటికల్ మైలేజ్ కోసము పనులు చేస్తుంది. అధికారంలో ఉన్న పార్టీలు వాళ్ళు దాన్ని వాడుకోవాలని చూస్తారు, మనకి రాజకీయంగా ఏమైనా ఉపయోగపడుతుందా అని చూస్తారు. ఏ పార్టీ అయినా సరే దాన్ని పక్కన పెట్టాలి. ఫస్ట్ దాన్ని పక్కన పెట్టి అసలు జరుగుతున్న వ్యవహారం కరెక్టా కాదా, దీంట్లో ఏమన్నా ప్రజలకి నష్టం జరుగుతున్నదా, దాని మీదనే ఫోకస్ చేయాలి. ఈ పర్టికులర్ అంశంలో 33%లో మహిళా ఓబీసీ కోటా ఏది అన్నది అడగాలి. అండ్ రెండోది, జనగణన చేయకుండా మరి ఏ జనాభా ప్రాతిపదికన మీరు నియోజకవర్గాలను పెంచుతారు? ఇప్పుడు ఆ నియోజకవర్గాల పెంపు అనేది జనాభా ప్రాతిపదికన ఉండాలి యాక్చువల్గా. కానీ ఈ జనాభా నియంత్రణలో భాగంగా సౌత్లో కొంత నియంత్రణ పాటించారు, నార్త్లో అయితే పిల్లల్ని గణేష్ ఇష్టం వచ్చినట్టుగా. సో దానివల్ల ఏమైందంటే జనాభా అక్కడ విపరీతంగా పెరిగింది. దీని కారణంగా అదే కదా గొడవంతా కూడా. మీరు కనుక ఒకవేళ జనాభా ప్రాతిపదికన పెరిగిన జనాభాని బేస్ చేసుకుని కనుక నియోజకవర్గాల పునర్విభజన జరిగితే సౌత్లో తక్కువ సీట్లు పెరిగితే, నార్త్లో ఎక్కువ సీట్లు పెరుగుతాయి. సో ఇట్లా కాదు అని చెప్పి వీళ్ళు 50% అనే ఒక లైన్ పెట్టుకున్నారు. అంటే ఒకే శాతం 50% ఏపీలో, తెలంగాణలో, ఇంకే రాష్ట్రంలో అయినా సరే 50% సీట్లు పెరుగుతాయి. ఇప్పుడు 119 మన దగ్గర 50% పెరిగితే 179 ఎంతో అవుతున్నది. అట్లా అన్ని రాష్ట్రాల్లో పెరగబోతున్నాయి. మరి ఇప్పుడు నష్టం జరుగుతుంది ఉత్తరాదికి, దక్షిణాదికి అంటున్నారు. ఏ రకంగా నష్టం అనేది మరి చెప్పాలా? ఎందుకంటే అన్ని రాష్ట్రాల్లో ఒకే స్థాయిలో సీట్లు పెరుగుతున్నాయి కదా. ఇప్పుడు మన దగ్గర తక్కువ పెరిగి నార్త్లో పెరిగినాయి అనుకోండి, దానివల్ల నష్టం జరుగుతుంది. కానీ ఒకే పర్సంటేజ్ 50% పెరుగుతాయి అంటున్నారు కదా. సో ఇట్లా నిన్న ఈ సిడబ్ల్యూసి సమావేశం జరిగింది.